Hi guys, welcome to my channel. సో జప్టా నుంచి ఆర్డర్ వచ్చింది అన్నమాట వచ్చింది. సో సో ఏమున్నాయో చూసేద్దామా. నేను పెట్టుకున్నది లెట్యూస్ అండ్ నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ బ్రోక్లీ. సాబుదానా అండ్ నెక్స్ట్ స్వీట్ పొటాటో ఆల్రెడీ ఒక రెసిపీస్ చేశాను. ఇంకేస్ మీరు చూడకపోతే చూడండి షార్ట్. అండ్ నెక్స్ట్ కుకుంబర్ ఇంగ్లీష్ కీరా అనమాట. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. కొందాము అనుకున్నది ఇదన్నమాట. ఇదేంటి అంటే తిరమిసు. కొందాం అనుకునేది తిరమిసు, బట్ దీనికోసం నేను ఇవన్నీ ఆర్డర్ పెట్టాల్సి వచ్చిందనమాట. సో భలే అసలు భలే చేస్తున్నారు కదా వాళ్ళు. సో ఇదన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను మీకు ఫర్దర్గా చూపిస్తాను. సో ఇప్పుడు ఏంటంటే నేను దోశలు వేస్తున్నా. ఐ వాంట్ టు షేర్ యూ సంథింగ్ గాయ్స్. మీకు నేను ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను. నేను ఒక నా చిన్న కథ అన్నమాట. ఒక ఎమోషనల్ అనుకోండి, ఏమన్నా అనుకోండి. అసలు ఏమైంది అంటే అయితే నా ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఫస్ట్ ఏం చేశాను అంటే మా ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి షేర్ చేసామన్నమాట. ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము, సో ప్లీజ్ అని చెప్పి. సో ఎవ్వరు రెస్పాండ్ అయ్యారు. నా ఫ్యామిలీలో నన్ను అనుకునే వాళ్ళు అంటే మా సిస్టర్స్ ఉన్నారు ఇప్పటికి కూడా. మేము హ్యాపీగా ఉంటే చూడాలి అనుకునే వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే ఓకే ఇమీడియట్గా ఎవ్రీ టైం నా ఛానల్కి సపోర్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కమెంట్స్ కూడా పెడుతూ ఉంటారు వాళ్ళే. అండ్ మా ఆఫీస్లో కొంతమంది ఉన్నారు, నేను అడగగానే సబ్స్క్రైబ్ చేసుకునేది. ఇప్పటికీ నా ఎవ్రీ వీడియో చూస్తారు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అయితే ఒకసారి ఏమైందంటే మా రిలేటివ్లోనే ఒకరు అనమాట. ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ప్రతి ఒక్క చిన్న విషయానికి పిలిచి ప్రతి ఒక్కదానికి ముందుండి మేమంతా ప్రతి ఒక్కదానికి ముందుండి చాలా చేసామన్నమాట వాళ్ళకి. అది మేము బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. నాకు పెద్ద అంటే ఓకేలే చిన్న విషయమే, కానీ నాకు బాగా హర్టింగ్ అనిపించింది. వేరే వాళ్ళు అదే మా ఫ్యామిలీలో వేరే వాళ్ళు పోస్టులు పెట్టినప్పుడు చూసినప్పుడు లైక్ కొడతారు, వాళ్ళ ఛానల్ ఫాలో అవుతారు, అన్నీ చేస్తారు. బట్ మేము అంత హెల్ప్ చేసి అంత దగ్గరుండి అన్నీ చూసుకున్నాం. వాళ్ళు మాకు ఏం హెల్ప్ చేశారంటే మేము చేసిన దాంట్లో వాళ్ళు 1% కూడా చేయలేదన్నమాట. ఒక చిన్నదే, చాలా చిన్నది. లైఫ్లో పెద్ద పెద్ద విషయాలు బాధపడిపోవాల్సిన అవసరం లేదు, చిన్న చిన్న విషయాలే సరిపోతాయి బాధపడడానికి కూడా. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకున్నారు వన్ డే అండ్ నెక్స్ట్ డే అన్సబ్స్క్రైబ్ చేసేసారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ నేము మనకి మెయిల్ ఐడితో వాళ్ళ లింక్ అయ్యి వాళ్ళు ఎప్పుడో ఏదో ఛానల్ వాళ్ళు చిన్న యూట్యూబ్ ఛానల్ ఏదో పెట్టుకోవడం వల్ల నాకు వాళ్ళ నేమ్ రిఫ్లెక్ట్ అయ్యింది. సో అయినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు తెలిసింది, అన్సబ్స్క్రైబ్ చేసినప్పుడు తెలిసింది. సో నాకు అదే అనిపించింది, మన ఇంట్లో వాళ్ళు మనల్ని వాడుకోవడానికి తప్ప దేనికి మనము వాళ్ళకి అవసరం లేదు. అదే బయట వాళ్ళు ఇప్పుడు నా ఆఫీస్ కొలీగ్స్ ఉన్నారు, వాళ్ళు అసలు నేను ఆఫీస్కి జాయిన్ అయిన తర్వాత నేను వాళ్ళకి తెలుసు తప్ప అంతకుముందు నేను వాళ్ళకి తెలీదు. బట్ నా కోసం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను బయట వాళ్ళు ఇందులో సగం మంది నా ఆఫీస్ వాళ్ళు ఉంటే సగం మంది బయట వాళ్ళు ఉంటారు. నేను ఎవరో తెలియని వాళ్ళు నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అని. నేను ఎవరో తెలియకపోయినా కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు నేను చాలా బ్లెస్డ్ అనే చెప్తాను. సో నా ఫ్యామిలీలో కూడా కొంతమంది ఉన్నారనమాట నాకు సపోర్ట్ చేసేవాళ్ళు. మా అక్క అండ్ నెక్స్ట్ అక్క అంటే నాకు తోటికోడలు అవుతుంది అనమాట. ఇంకొక అక్క కూడా కజిన్ సిస్టర్సే అనమాట వాళ్ళు. బట్ వాళ్ళు నన్ను నిజంగా ఒక ఫ్యామిలీలో ఫీల్ అయ్యి చాలా సపోర్ట్ చేస్తూ నేను మా హస్బెండ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు అనమాట. సో అండ్ నెక్స్ట్ మా సిస్టర్స్ అనమాట, అంటే మా పిన్ని వాళ్ళ పిల్లలు. అండ్ నెక్స్ట్ నా ఫ్యామిలీలో కొంతమంది మా పిన్ని వాళ్ళ సైడ్ అండ్ నెక్స్ట్ మా బాబాయ్ వాళ్ళ సైడ్ వాళ్ళైతే నిజంగా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా డైలీ చూడడం కానీ ఇలా చేయడం కానీ సపోర్ట్ చేయడం కానీ చాలా బాగా చేస్తున్నారు. నేను వెళ్ళినప్పుడు కూడా నాకు చెప్తున్నారు. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో నా అనుకున్న వాళ్ళు పరాయి వాళ్ళు అయ్యారు, పరాయి వాళ్ళు అనుకున్న వాళ్ళు నా వాళ్ళు అయ్యారు. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. స్టోరీ మీకు సోదిలా కనిపించవచ్చు, బట్ నాకు షేర్ చేసుకోవాలి అనిపించింది, అందుకే షేర్ చేసుకుంటున్నాను. సో ఎవరితో చెప్పుకుంటాను మీతో తప్పిక పైనుంచి. సో అందుకన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈరోజు థర్స్డే అనమాట. నేను నైట్ డిన్నర్కి వచ్చేసి దోశలు వేస్తున్నా. సో నాకు ఏది నీ ఫేవరెట్ డిష్ అని చెప్తే నాకు దోశ అనేది చాలా ఫేవరెట్ అని చెప్తాను.
మీకు కూడా మీలో ఎంతమందికి దోశలు అంటే ఇష్టమో కమెంట్ చేయండి. సో నాకు చాలా ఇష్టం. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే నేను అసలు నా ఇంట్లో కూడా ఏం చెప్పలేదు కదా, నా నేమ్ వచ్చేసి శ్రీజ్యోతి అనమాట. నేను పీజీ చేశాను, మాది వైజాగ్ ప్రాపర్. నేను పుట్టింది పెరిగింది అంతా కూడా వైజాగే. మా హస్బెండ్ సైడ్ పలాస. అంటే నేను మా బావనే పెళ్లి చేసుకున్నాను, బయట వాళ్ళకి చేసుకోలేదు. సో మా పెళ్ళిది కూడా పెద్ద లాంగ్ స్టోరీ అనమాట. మీకు ఫ్యూచర్లో వచ్చే వీడియోస్లో నా ఫ్యామిలీకి వచ్చి పెద్దది అయిన తర్వాత నేను నావి షేర్ చేసుకుంటాను. సో మా మ్యారేజ్ అలా అయిపోయింది. నెక్స్ట్ మా హస్బెండ్ సైడ్ ఫ్యామిలీస్లో మాకు చాలా సపోర్టివ్గానే ఉన్నారు. మా బావ వాళ్ళు కానీ మా సిస్టర్స్ వాళ్ళు కానీ అందరూ కూడా ప్రతి ఒక్క చిన్న విషయంలో కూడా సపోర్ట్ చేశారు. మా వదిన వాళ్ళందరూ కూడా. సో నేను చాలా బ్లెస్డ్ అనే చెప్తాను ఇంత మంచి ఫ్యామిలీ దొరికినందుకు. బట్ ఎనీవే ఏదన్నా కూడా మన బట్టి కూడా ఉంటుంది కాబట్టి సో అలా వెళ్ళిపోతూ ఉంది ప్రజెంట్ లైఫ్. సో నేను జాబ్ చేస్తున్నాను కరెంట్లీ. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే నాకు అనిపించింది చిన్నగా ఏమైనా స్టార్ట్ చేద్దాము. అలా ఉండి ఏం చేస్తాం, ఇప్పుడు ఆఫీస్కి వెళ్తాను, ఆఫీస్లో వర్క్ చేస్తాను, ఇంటికి వస్తాను, ఖాళీ ఉంటాను నేను. సో నాకు అలా ఉండాలని లేదు, ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి. నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అది కూడా నేను డాగ్ తెచ్చుకోలేనంత వరకు. నేను ఒక ఎమోషనల్ అనమాట. ఒక 11 ఇయర్స్ బ్యాక్ ఒక 11 కాదు మోస్ట్లీ 10 ఇయర్స్ అనుకుంటా. 10 ఇయర్స్ బ్యాక్ నేను మా బాబాయ్ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు, నర్సీపట్నం వెళ్ళినప్పుడు, ఇంకా తను నాకు ఒక డాగ్ని తీసుకొచ్చి ఇవ్వడం జరిగిందనమాట. అది ఎంత డిసిప్లైన్డ్ అంటే చాలా డిసిప్లైన్డ్. దాన్ని మేము చేతిలో పెట్టుకొని కార్లో తీసుకొచ్చినప్పుడు కిందకి దిగే వరకు కూడా అది టాయిలెటే పోసుకోలేదు. నాకు కుక్కలంటే చాలా భయం బేసికల్లీ. బట్ నాకు బాగా అనిపించి తీసుకొచ్చి పెంచుకున్నాం దాన్ని. తర్వాత దానికి 1 ఇయర్లో దానికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. హెల్త్ ప్రాబ్లమ్ వచ్చేసి తర్వాత దానికి సర్జరీ చేయాల్సి వచ్చింది. అండ్ నెక్స్ట్ బ్యాగ్ తీసేయాల్సి వచ్చింది అనమాట, స్టమక్ ఆపరేషన్ చేసి. సో అది సర్వైవ్ అవ్వదేమో అనుకున్నాం, బట్ సర్వైవ్ అయిందనమాట. నేను దుర్గమ్మని నమ్ముతాను. అమ్మ నాకు నిజంగా దాని విషయంలో ఒక మ్యాజిక్ చేసిందని చెప్పొచ్చు. సో నాకు అది ఏం కాకుండా దాన్ని సర్వైవ్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి తర్వాత కూడా ఒక 5 ఇయర్స్ తర్వాత తనకి ఇంక పిల్లలు పుట్టలేదు. మేము కూడా క్రాసింగ్కి దేనికి పంపించలేదు. అది ఇప్పటికి కూడా అలానే ఉంది. తర్వాత ఒక 4-5 ఇయర్స్ తర్వాత మధ్యలో మళ్ళీ దానికి హెల్త్ ప్రాబ్లం వచ్చేసింది. హెల్త్ ప్రాబ్లం వచ్చేసి చాలా సిక్ అయిపోతే ఎన్నో హాస్పిటల్ తిప్పాము, ఎన్నో చేసాము. అలా అది సర్వైవ్ అయింది. దానివల్ల అది మేము ఫుడ్ తింటున్నా కూడా మా ప్లేట్స్ దగ్గరికి రావడం కానీ అలాంటిది ఏమీ చెయ్యదు. అసలు ఎంత గుడ్ బిహేవియర్ అంటే అంత గుడ్ బిహేవియర్. మా బాబాయ్ ఇచ్చిన ఇంకా మేబీ లాస్ట్ మెమొరీ అదే అయి ఉండొచ్చు, జూలీ అనమాట. సో నాకు చాలా ఇష్టం. అదంటే ప్రాణం అని కూడా చెప్పొచ్చు. దానికి ఏదైనా చిన్న బాగోపోయినా నేను అస్సలు తీసుకోలేను. అండ్ నెక్స్ట్ నా ఫ్యామిలీలో ఎవరైనా అవాయిడ్ చేసినా కూడా నేను తీసుకోలేను. సో నాకు అంత ఇష్టం అది. సో మధ్యలో మా హస్బెండ్ పిలిచారు, ఆయనకు ఆకలిస్తుందంట. సో దోశలు అవుతున్నాయని చెప్పాను. సో తర్వాత ఇంకా అది అంటే దాని డిసిప్లిన్ కానీ దాని ప్రేమ అసలు అది నాకు చాలా బాగా అనిపించింది. అంత లవ్ అంత ఎఫెక్షన్ చూసిన తర్వాత నాకు రిమైనింగ్ ఏ డాగ్స్ చూసినా ఏ పెట్స్ చూసినా కూడా ఒక అదో రకమైన ఫీలింగ్ వచ్చేస్తుంది. సో అలా డాగ్స్ మీద ఒక ప్రేమ నాకు అనిపించేది అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే ఇంకొకటి కూడా ఉండేది. ఇది నాది ఇప్పుడుది కాదు, చిన్నప్పటి నుంచి డ్రీమ్. ఏంటి అంటే ఇప్పుడు పేరెంట్స్ ఉంటారు కదా, పేరెంట్స్ని వదిలేస్తారు చాలామంది పిల్లలు. ఏంటంటే పెద్ద అయిన తర్వాత మన కాళ్ళ మీద మనం నిలబడిపోయాం కదా అని చెప్పేసి పేరెంట్స్ని వదిలేసి వాళ్ళని రోడ్డు మీద వదిలేయడం అలాంటివి చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక అనాథాశ్రమంలా పెట్టి వాళ్ళకి అందులో పెట్టుకొని ఓల్డేజ్ హోమ్లో పెట్టుకొని వాళ్ళకి సర్వీస్ చేయాలనేది అనమాట నా డ్రీమ్. సో అదొక అంబిషన్ ఉంది. ఎప్పటికైనా ఖచ్చితంగా నేను తీర్చుకుంటాను ఆ అంబిషన్ అయితే. సో అదనమాట. నెక్స్ట్ ఇదండి నా స్టోరీ. నా మెయిన్ ఇది నా ఏఎంసీపీ. అండ్ నెక్స్ట్ నా బయోగ్రఫీ ఇదనమాట. చాలా సింపుల్ మిడిల్ క్లాస్ అమ్మాయిని. ప్రజెంట్ అయితే లైఫ్ ఇలా హ్యాపీగా వెళ్ళిపోతుంది. మంచి హస్బెండ్ దొరికారు, చాలా సపోర్టివ్, మంచి ఫ్యామిలీ. ఓకే, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సమ్ టైమ్స్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. బట్ ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోవడమే లైఫ్ అంటే. అలానే ప్రతి ఒక్క విషయానికి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం కూర్చొని మాట్లాడుకుంటే సార్ట్ అవుట్ అవ్వలేదంటే ఏదీ లేదు. సో సో ఇలా ప్రస్తుతానికైతే లైఫ్ ఇలా వెళ్ళిపోతూ ఉంది. నా సోదంతా మీకు అది ఎందుకు రావు ఎంత సోది చెప్తుంది అనుకుంటున్నారు కదా. సో ప్లీజ్ కొంచెం వినండి అంతే, అంతకు మించి ఏం లేదు. అండ్ నెక్స్ట్ ఫస్ట్ అయితే 3 దోశలు వేసేసాను కదా.
సో ఫస్ట్ మా హస్బెండ్కి ఇస్తూ ఉంటే ఆయన తింటూ ఉంటారు, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. సో సమ్ టైమ్స్ ఇట్ విల్ హ్యాపెన్స్ అనమాట, ఇలా పడిపోతూ ఉంటాయి. బట్ ఓకే, తీసుకొని వేసేసి ఇచ్చి వచ్చేయం కాదు. అండ్ నెక్స్ట్ చట్నీకి నేను పల్లీల చట్నీ అనమాట, నా ఫేవరెట్ అనమాట. దోశలతో కానీ దేనితోనైనా నాకు పల్లీల చట్నీ చాలా ఇష్టము. సో అది కూడా స్పీక్ కొంచెం తీయగా ఉండాలి, అలా ఉంటేనే నేను తినగలుగుతాను, లేకపోతే అస్సలు తిన్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఆయనకి ఫుడ్ వచ్చేస్తా ఒక 2 minutes. ఇది నా ప్లేట్ అనమాట, నాకు ఇది ఇష్టం. సో ఏమైంది అంటే మా మ్యారేజ్ వచ్చేసి 2020లో అయింది. అయినప్పుడు February 26th అయింది. ఇప్పుడు February 26th గీతా గోవిందం, అదే మన విజయ్ దేవరకొండ రష్మికది కూడా అయింది కదా. సో సేమ్ మ్యారేజ్ డేట్ అనమాట, గుర్తుపెట్టుకొని ఫర్దర్గా ఫ్యూచర్ నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పటికీ నా ఫ్యామ్ పెద్దదయ్యి ఈ వీడియో చూస్తున్నప్పుడు చూసిన వాళ్ళు గుర్తుపెట్టుకొని, చూడబోయే వాళ్ళు అప్పుడు కొన్ని ముందైనా చూసి బిలేటెడ్ అయినా అడ్వాన్స్ అయినా ఆ రోజైనా చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతాను. సో గుర్తుపెట్టుకోండి, February 26th నా మ్యారేజ్ యానివర్సరీ అనమాట. నెక్స్ట్ ఇయర్ మీరు నాకు విష్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అలా అయింది కదా. సో అయిన తర్వాత మేము అక్కడ మొత్తం తిరుగుళ్ళు మరుగుళ్ళు ఉంటాయి కదా, అవన్నీ తిరిగేసి మేము హైదరాబాద్ వచ్చేసేసరికి మార్చ్ నెక్స్ట్ మంత్, ఈ మంత్లో 10th or 15th వచ్చాము. వచ్చిన తర్వాత కూడా ఇక్కడ పిలుపులు ఉంటాయి కదా, మా ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు కదా, మా అత్తయ్య వాళ్ళ సైడ్ వాళ్ళు పిలిచారు. సో వెళ్ళడం జరిగింది. అందరింటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు అనిపించింది అన్నమాట, అలా ఇంట్లో ఉండే కన్నా ఏదైనా జాబ్ చూసుకుందాం అనుకునే టైంకి March 31st ఒక న్యూస్ అనమాట, మోడీ ఇప్పుడేమో మనకి ఏమంటారు కోవిడ్ వచ్చింది. సో దానివల్ల ఏంటంటే లాక్డౌన్ ప్రకటించేస్తున్నాం. సో ఇంట్లోనే 1.5 year ఇంట్లోనే ఉండిపోయాను. నాకు ఏం అర్థం కాలేదు, నా బ్రెయిన్ అసలు ఆఫ్ అయిపోయింది. సో ఇప్పుడు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వంటలు ఇవి తప్ప ఏం లేదు, వంటలు ఏం వచ్చేవి కాదు నాకు. సో లాక్డౌన్ అయితే నాకు వంటలు నేర్పించింది. ఈ దోశ కూడా సరిగ్గా వేయడం వచ్చేది కాదు. ఇప్పుడు ఏంటంటే కొన్ని బాగానే చేస్తున్నాను, అన్నీ అయితే నేను చెప్పాను, కొన్ని బాగా చేస్తున్నా. ఆ తర్వాత ఎఫెక్ట్ బాగా పడిపోవడం వల్ల అలా ఏమైంది అంటే కొన్ని సిచ్యువేషన్స్, పర్సనల్ రీజన్స్ వల్ల కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోయి వెయిట్ పుట్ అయిపోయాను. సో వెయిట్ పుట్ అయిపోయి ఎన్ని కేజెస్ అంటే అసలు ఎలా ఉండేదాన్ని, ఎలా అయిపోయానంటే ఇప్పుడు ఇలా అయితే లేనప్పుడు నియర్ టు చెప్తే నమ్మరు ఫ్రెండ్స్, 75 kgsకి వచ్చేసా. సో ఇంట్లో ఉండి బోర్ అయిపోతుంది, అలానే ఏం చేయలేను. సో అలా ఇంట్లో ఉండిపోవడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అలా వెయిట్ గెయిన్ అయిపోయి ఒక 75కి వచ్చేసాను. పిసిఓడి ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయింది. సో హాస్పిటల్స్కి వెళ్ళాము, తిరిగాము. అందరూ చెప్పేది ఒకటే, పిసిఓడి ఉంది, సో వెయిట్ లాస్ అవ్వాలి, వెయిట్ ఇంత ఉండకూడదు మీ హైట్కి. దానివల్ల చాలా పర్సనల్ కూడా ఉన్నాయి, ఎమోషనల్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అలా ఒక 1.5 year నేను అనుకున్నది ఏంటంటే హెల్తీ వేలోనే లూజ్ అవ్వాలి తప్ప, ఎందుకంటే మళ్ళీ పెరగకూడదు, ఒక్కసారి తగ్గితే అలానే ఉండాలి. సో అలా అనుకొని హెల్తీ వేలోనే వెయిట్ లాస్ అయ్యాను. ఇప్పుడు వచ్చేసి 61 అట్లా ఉన్నాను అనుకోండి. 75 నుంచి 61 హెల్తీ వేలోనే నేను నా రెసిపీస్ నాకు నేనే మోటివేట్ చేసుకొని సెల్ఫ్ మోటివేటెడ్తో నాకు నచ్చినట్టు నేనే ఇచ్చేసుకున్నాను. ఇప్పుడు హెల్తీగా ఉన్నాను, హెల్తీ వెయిట్ లాస్ అయ్యాను అనమాట. సో ఎవ్రీ టైం మీకు చెప్తున్నాను ఏంటి అంటే, ఇప్పుడు ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను అంటే, ఏదన్నా మన చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు నువ్వు లావ్ అయిపోయి అలా ఉండిపోతే ప్రపంచం ఆగిపోతే వెళ్ళిపోతూ ఉంటుంది. మనం కూడా ఆగిపోవాల్సిన అవసరం లేదు. మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ, మనల్ని మనం సెల్ఫ్ లవ్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మనల్ని మనం సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే లైఫ్. అలా వెళ్ళిపోతున్నప్పుడు అది మారకూడదు అనేది మన చేతుల్లో ఉంటుంది. లేదు మనం ఇలాగే ఉండిపోతాం, ఇంతే లేజీగా ఉండిపోతామన్నా మన ఇష్టమే అది. లేదు నేను ముందుకు వెళ్ళాలి, సక్సెస్ అవ్వాలి అనుకుంటే మనకి మనమే మోటివేట్ తీసుకొని, మనల్ని ఎవరు నువ్వు ఇది చెయ్యు అది చెయ్యు, నువ్వు అలా బాగుపడిపో ఇలా బాగుపడిపో అని ఎవ్వరు చెప్పరు. ప్రతి ఒక్కరు ఉన్నది ఎందుకు డిమోటివేట్ చేయడానికి. స్టోరీస్ కూడా ఉన్నాయి కదా, ఎవరైనా ఒకరు పైకి ఎక్కుతుంటే ఒకరు కాళ్ళు ఒకరు పట్టుకొని కిందకు లాగేస్తూ ఉంటారు. సో మనకి మనమే తెచ్చుకొని అన్నీ దాటుకొని మనకి మనమే వెళ్ళాలి. సో ఎవరి కోసము దేనికోసము ఆలోచించకుండా మన ఫ్యామిలీని మనం దృష్టిలో పెట్టుకొని మనకి ఏది కావాలో అది మాత్రమే ఎయిమ్గా పెట్టుకొని ముందుకు వెళ్ళిపోవాలి. అదే లైఫ్ అంటే. సో ప్రజెంట్ అయితే నేను ఎక్కువ నెగిటివ్ని తీసుకోవట్లేదు, దేన్ని తీసుకోవట్లేదు, దేని గురించి ఆలోచించట్లేదు. నా ఫ్యామిలీకి నా అవసరం ఉంది కాబట్టి నేను పాజిటివ్గా ఉండాలి.
అంతవరకే నాకు తెలిసింది. ఈ రీసెంట్ డేస్లో ఏంటంటే మా పిన్నికి కొంచెం హెల్త్ అస్సలు బాగోట్లేదు, హెల్త్ అస్సలు సపోర్ట్ చేయట్లేదు. మా బాబాయ్ చనిపోయిన తర్వాత కొంచెం దానివల్ల ఏంటంటే నాకు భయం వేస్తుంది అనమాట. తను బాగుండాలి, ఎందుకంటే మా మమ్మీ వాళ్ళ సిస్టర్స్లో ఉన్నది నాకైతే మా పిన్నే, ఇంకెవరూ లేరు. సో మా పిల్ల బాగుండాలని నేను కోరుకుంటున్నాను. దానికి లాస్ట్ టైం ఏంటంటే బ్లడ్ బాగా తక్కువైపోయింది, తగ్గిపోయిన తర్వాత ఆ బ్లడ్ ఎక్కించుకోవడం జరిగింది. బ్లడ్ ఎక్కించుకుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా 24 hours పెయిన్ వచ్చింది లాస్ట్ 2 days బ్యాక్. సో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, ఒక ఇంజెక్షన్ చేశారు. ప్రజెంట్ ఓకే, బట్ ఆపరేషన్ అయితే చేయించాలి. ఇంకో 2 daysలో ఆపరేషన్ అయితే చేయిస్తారు. అదొకటి. తను బాగుండాలని నేనైతే చాలా అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు మా మమ్మీ తర్వాత ఎవరైనా ఉన్నారంటే మా పిన్ని బాగుండాలి. అంతకు మించి నాకు ఏం కోరికలు, పెద్ద పెద్ద కోరికలు ఏం లేవండి లైఫ్లో. అయితే ఏదో ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలి, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి, నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి. సో అది నేను కోరుకునేది అదే. ప్రతి ఒక్కరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆ ఫిలాసఫీతోనే ఎప్పుడు ముందుకెళ్ళిపోతూ ఉంటాను. ఒకరి గురించి నెగిటివ్గా మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు, ఒకరు నెగిటివ్ చేయడం కూడా నాకు ఇష్టం ఉండదు. అది ఎందుకంటే ఎవరిదైనా లైఫే కదా. ఒకరి గురించి ఈరోజు ఒక మాట అనేస్తే రేపు పొద్దున్న ఆ మాటను వెనక్కి తీసుకోలేము. సో మీరు అనుకోవచ్చు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడేస్తుంది అమ్మాయి అనుకోవచ్చు. బట్ సమ్టైమ్స్ ఏదో నాకు షేర్ చేసుకోవాలి అనిపించి షేర్ చేసుకుంటున్నాను. సో అది నాకు ఆఫీస్లో కూడా మంచి రిలేషన్ ఉంది, మంచి వాళ్ళు దొరికారు నాకు ఆఫీస్లో, ప్రతి ఒక్క విషయంలో సపోర్ట్ చేసేవాళ్ళు. సో అది అలా ముందుకెళ్ళిపోతుంది అనమాట నా లైఫ్. సో ఇప్పుడు నేను మీకు ఇంకోటి చూపిస్తాను. ఒక 2 minutes ఆగండి. దోశలు వేసేసిన తర్వాత మీకు చూపిస్తా అని చెప్పాను కదా. సో ఇదే తిరమిసు. ఐ థింక్ దిస్ ఈస్ కాల్డ్ తిరమిసు అంట. నేను జెప్టోలోనే ఆర్డర్ పెట్టుకున్నాను. దీని ఒక్కదానికోసమే మిగిలిన ఐటమ్స్ అన్నీ ఆర్డర్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఒక్క నిమిషం ఆగండి.